సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ స్వామివారు కడగల శ్రీను స్వామి గారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ పీఠంకి అయితే రావడం జరిగింది. ఆయన ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వాములందరూ కూడా ఉన్నారు. అయితే ఈ పూజ అయిపోయిన తర్వాత స్వామితో మాట్లాడదాం. స్వామితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం పూజ అయితే జరుగుతుంది, చూద్దాం మనం కూడా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. స్వామియే శరణమయ్యప్ప, ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. సాధారణంగా కార్తీకంలో ఎక్కువగా స్వాములందరూ కూడా మాల ధరిస్తూ ఉంటారు. మాల ధరించినప్పుడు స్వాములందరూ ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, వారి యొక్క ప్రతిరోజు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది సుమన్ టీవీని కూడా కొన్ని డౌట్స్ అయితే, స్వామి మేము మాల ధరించాం, మేము ఈ విధంగా ఉండవచ్చా, మాకు ఈ డౌట్ అంటూ కూడా కొన్ని ప్రశ్నలు కూడా పంపించడం జరిగింది. అయితే స్వాములందరూ కోరిక మేరకు ఈరోజు హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, అలాగే కోదండ రామాలయం పీఠానికి సంబంధించినటువంటి గురువు కడగల శ్రీనివాస్ గారు ఉన్నారు. స్వామి నమస్తే. స్వామి చెప్పండి, సాధారణంగా అయ్యప్ప మాల ధరించేటప్పుడు సాధారణంగా మనం చూస్తుంటాం కార్తీకంలోనే ఎందుకు ఎక్కువగా అయ్యప్ప మాల ధారణ అనేది జరుగుతూ ఉంటుంది? కార్తీకం అనేటువంటిది హిందువులకి పవిత్రమైనటువంటి మాసము. అలాగే ఇది ఒక ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడాను పవిత్రమైనటువంటి దినాలు ఉన్నాయి. ఇప్పుడు రంజాన్ పవిత్ర దినాలను ముస్లిమ్స్ వాళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా ఈస్టర్ అనేది ఈ యొక్క క్రిస్టియన్స్ వాళ్ళు చేస్తుంటారు. అలాగే కార్తీకం అనేది హిందువులకి పవిత్ర దినం. ఈ యొక్క పవిత్ర దినంలోని ప్రతి హిందువు కూడాను నియమాలు పాటించాలి, కార్తీకం చేయాలనేది ఒక ఆచారంగా వరవడిగా వస్తుంది. అయితే చెప్పండి స్వామి, అయ్యప్ప దీక్ష అనేది ఎన్ని రోజులు చేయాలి? అయ్యప్ప దీక్ష అనేది ఖచ్చితంగా 41 రోజు, అంటే ఒక మండల కాలం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మండల కాలంలోని ప్రతి మానవుడికి మన శరీర దేహ శుద్ధి అనేది సైంటిఫిక్ రీజన్గా కూడా దేహం అంతా ఒక శుద్ధిగా నియమంగా తయారీ అవ్వాలి అంటే దానికి ఒక సిద్ధాంతపరంగా ఒక పద్ధతిగా నువ్వు ఆచరణ చేస్తే అది ఒక మండలకాల దీక్ష అవుతుంది. ఆ మండలకాలం కంపల్సరీగా దీక్ష తీరాల్సి. మండలం అంటే 41 రోజుల 46 రోజులు, అంటే కొంతమంది 41 రోజులు మండలం అని భావిస్తూ ఉంటారు, మరి కొంతమంది 46 రోజులు మండలంగా భావిస్తుంటారు. ఇంతకీ 41 రోజులు అంటేనే మండలమా, 46 రోజులు అంటేనే మండలమా? 41 రోజులే అనేది మండలం అండి. ఎందుకంటే 46 రోజులు అనేది ఇది మనం ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో, తెలుగు క్యాలెండర్ పరంగా 41 రోజు అనేది మండల కాలం. అంటే చెప్పండి, ఇప్పుడు దీక్ష చేసేటప్పుడు 41 రోజుల మండల కాలం వీరందరూ కూడా దీక్షలో ఉంటారు. అంటే అయ్యప్ప స్వాములు చూస్తుంటాం, కొంతమంది నలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు, మరి కొంతమంది నీలం రంగు వస్త్రాలు ధరిస్తుంటారు. అసలు నలుపుకి నీలంకి ఏంటి తేడా? ఇది కొన్ని ప్రాంతాల బట్టి కొంత అలవాట్లు పెట్టికేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే నలుపు వస్త్రం అనేది ఈ అయ్యప్ప దీక్షకి వరివరిగా వాడేది. ఎందుకంటే శనీశ్వరుడు, అంటే శని మహాదశ నడుస్తున్నటువంటి భక్తులని అయ్యప్ప స్వామి అతి తంత్రంగా చెప్పుకుంటారు. అయ్యప్ప స్వామి గారిని ఆయనకి ఇచ్చినట్టు వాళ్ళిద్దరి మధ్యనటువంటి జరిగిన ఒప్పందం ప్రకారంగా ఆయన ఆ యొక్క కాలంలోని ఆయన చెరలో పడినటువంటి వాళ్ళని కూడా కొంచెం రిలీఫ్ ఇవ్వు నా భక్తులకి అని చెప్పి ఇస్తే శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడంటారు. ఏ విధంగా అంటే నా యొక్క బాధ నీ మాల వేషంలో ఎవరికి కూడాను ఎటువంటి ఇబ్బంది కలిగజేయనని అయ్యప్పకి ఒక మాట ఇచ్చాడని చెప్పేసి వరవరిగా చెప్పుకుంటారు. కనుక నల్ల వస్త్రం అనేది అది శనీశ్వరుడికి మంచిది. దాన్ని ఇచ్చేస్తే అయ్యప్ప మాల వేసి నల్ల వస్త్రం వేస్తే రిలీఫ్ వస్తుందని ఒక వరవడి స్వామి. అయితే చెప్పండి, ఈ మధ్యకాలంలో మాల ధరించిన భక్తులు కొంతమంది సబ్బుతో స్నానం చేస్తుంటారు, షాంపూ వాడుతుంటారు. అలా వాడచ్చా? అంటే ఇంతకు ముందు వాడేవారు కాదు, ఈ మధ్యకాలంలో కొంతమంది వాడుతూ ఉన్నారు. అసలు సబ్బు షాంపూలు అనేవి అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడచ్చా, వాడకూడదా? ఇది నా తెలిసైతే అది అయ్యప్ప మాల సామూహికంగా చేసేటువంటి కార్యక్రమం స్వామి. అంటే మనం అరణ్యవాసంలోకి యాత్రకి వెళ్ళేటప్పుడు ఈ నల్ల వస్త్రాలు వేసుకుంటూ అరణ్యంలో వెళ్ళేటప్పుడు కనబడుకుంటానే మేము జంతువుల కాడి కనబడుకుంటే నల్ల వస్త్రాలు వేసుకుంటాం. ఆ యొక్క వరవడిలోని ఈ యొక్క వనయాత్ర చేసేటప్పుడు అప్పుడులోని ఈ యొక్క చెరువులు సామూహికంగా స్నానం చేసేటప్పుడు అపవిత్రం కంటే సబ్బు అన్నీ చేస్తే అపవిత్రం అయిపోతాయి అని చెప్పేసి వరవడిగా మామూలుగా సామూహికంగా చేసేది కనుక సబ్బు పెట్టుకొని చేయకూడదు అంటే, కానీ ఖచ్చితంగా సబ్బు అనేది పెట్టుకొని శుభ్రంగా పవిత్రంగా ఉండాలని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి వాటికి
పొల్యూషన్కి వాటికి అది మంచిది కాదని నా అభిప్రాయం. వరబడిగా అంటే మెయిన్ అలవాటు పరంగాను ఈ యొక్క పల్లెటూరులో వాటిలో ఒకప్పుడు చెరువులు ఇవన్నీ ఉండేవి. సామూహికంగా స్నానాలు చేసేటప్పుడు అది కలుషితం అవుతుందని చెప్పి పెట్టుకున్న నియమాన్ని నేను భావిస్తున్నాను సార్. అంటే చెప్పండి, అంటే కేవలం ఈ సబ్బు షాంపులు అనేవి అప్పట్లో వీళ్ళు సామూహికంగా చెరువుల వాటిలో స్నానం చేసేవారు, అందుకని సబ్బులు అవి వాడినట్లయితే ఆ ఏదైతే ఉందో చుట్టూ ఆ వాటర్ అంతా పొల్యూట్ అవుద్దని అందుకే అప్పట్లో సబ్బులు అవి వద్దన్నారు. అవునండి. ఓకే, అది ఖచ్చితంగా. అయితే మాల ధరించిన స్వాములకి సంబంధించి నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి? నియమ నిబంధనలు అంటే ఎక్కువ జామున తెల్లవారు బ్రహ్మముహూర్తంలో లెగవాలి, వాళ్ళ కాలకార్చన కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఒంటి పూట భోజనం మాత్రమే చేయాలి. అంటే తక్కువగా భుజించాలి, బాగా శారీరకంగాను బాగా అలవాటు చేయాలంటే ఒక టైం టు టైం ఒక సిద్ధాంతపరంగా చేయాలి. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క 41 రోజుల్లోనే పవిత్రంగా ఉండాలంటే మన ప్రతి నిత్య జీవితంలో చేయవలసింది ఎలాగ ఒక శుభ్రతతో నియమంగా ఎలాగ ఉండాలో అదేవిధంగా మాలలోని అంత కఠోరంగా చేయాలి సార్. అంటే మాల ధరించినప్పుడు సాధారణంగా కొన్ని నియమాలు అయితే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. అయితే సాధారణంగా ఫస్ట్ నుంచి కూడా మాల ధరించినప్పుడు ఏదైనా ఎవరైనా శవం ఎదురైతే దూరంగా ఉండాలి, స్నానం చేయాలి అంటారు. అసలు అదే మనం మామూలుగా మాలలో లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే మనం చెప్పులు తీసి దండం పెట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అటువంటప్పుడు అంటే చనిపోయిన వారిని దేవుడిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు, స్వాములు చనిపోయిన వ్యక్తిని మనం దేవుడిగా కొలుస్తాం కదా, అటువంటి దేవుడే వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకు ఎదురైనప్పుడు మనం స్నానం చేయటం ఇటువంటివన్నీ ఎందుకు అవసరమా అంటున్నారు? ఇది అంటే మనం మాలలో ఉన్నప్పుడే స్నానం చెయ్యాలి అన్నది అది తప్పు స్వామి. ఎందుకంటే ఆ శవం ఎదురయ్యేటప్పుడు మనం యాజుజువల్గా మనం దండం పెట్టుకోవాలి. కంపల్సరీగా వాళ్ళు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మనం పీఠంగా వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ అంటే మనం నిత్య జీవితంలోని మనము ఒక సుఖ సంతోషాలకు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం. అలాగే ఖచ్చితంగాను ఒక మరణ కార్యక్రమం చూసేటప్పుడు కంపల్సరీగా మనం మనసు బాధ అనిపిస్తుంది. దీన్ని మనం రిలాక్సేషన్ చేయడానికి మనం కంపల్సరీగా స్నానం చేయాలి. చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిత్య పూజ అంటే ఒక దేవుడికి దండం పెట్టుకొని శరణఘోష చెప్పుకోవాలి సార్. అంతేగాని శవాన్ని ఒక మైలుగా చిత్రీకరించడం అంటూ అది తప్పు స్వామి. ఆయన తండ్రి శివుడు, ఆయనే కైలాసానికి అధిపతి, ఆయనకే ఆ ముత్యం ఎలాగుంటుంది అది మీరు ఆలోచించండి. ఓకే, అయితే మాల ధరించిన భక్తులు సాధారణంగా ఈ నియమాలన్నీ కూడా చెప్పారు. అసలు జ్యోతి దర్శనానికి మండల దర్శనానికి ఇలా కొన్ని తేడాలు ఉంటాయి. అసలు మండల దర్శనం అంటే ఏంటి, మండల దీక్ష అంటే ఏంటి, జ్యోతి దీక్ష అంటే ఏంటి? మండల పూజలు జరిగే సమయంలో మన యాత్ర చేసేది మండల పూజలు వెళ్ళేదాన్ని మండల దర్శనం అంటారు. అదే జ్యోతి టైంలో వెళ్ళేదాన్ని జ్యోతి దర్శనం, జ్యోతికి వెళుతున్నాము అంటారు. మనం మార్గశిర మాసాన వేసి కార్తీకంలో వెళ్ళే దానిని మనం మండలంగా ఇచ్చేస్తాం. అదే కార్తీకంలో వేసి జ్యోతికి వెళ్ళేదాన్ని జ్యోతి దర్శనం అంటారు. సాధారణంగా మాల ధరించిన స్వాములు ఎవరైతే ఉన్నారో ఈ మండల దీక్షకి వెళ్తూ ఉంటారు. అయితే మండల దీక్షకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇరుముడి కట్టడం అది కూడా జరుగుతుంది. అసలు ఇరుముడి అంటే ఏంటి స్వామి? ఇరుముడి అంటే 2 ముళ్ళు స్వామి. ఒకటి పూజా సామాగ్రి, అదేవిధంగా వనయాత్ర చేసుకుని వెళ్ళేటప్పుడు తినేటువంటి పదార్థాలు కట్టుకుని వెళ్ళేదాన్ని అది 2వ ముడిగా భావిస్తారు. ఆ తల్లి అయ్యప్ప దైవస్వరూపుడు పులిపాలు తెమ్మని చెప్పేటప్పుడు ఆయనకి అది 2 ఉరిముళ్ళు వేసి 2 సంచులు కట్టి 2 ముళ్ళు వేసి ఒక దాంట్లోని దేవుడి సామాన్లు, ఒక పక్క ఏమో పూజా సామాగ్రి, ఒక దాంట్లోనేమో తినే పదార్థాలను కట్టి పంపించిన దాన్ని ఇరుముడి అంటారు స్వామి. ఓకే, మాల ధరించిన భక్తుల్లో కన్యస్వామి, కత్తిస్వామి, గదస్వామి ఇలా వాళ్ళు వేసే దాన్ని బట్టి ఉంటుంది. అసలు దానికి అర్థం ఏంటి స్వామి? మొదటిసారిది కన్యస్వామి, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, 4వసారి గదస్వామి, 5వసారి పెరుస్వామి, 6వసారి గురుస్వామి అని అంటారు సార్. 6 సార్లు వేసిన కాడి నుంచి అందరూ గురుస్వామిలే స్వామి. స్వాములు ఇరుముడి ఎప్పుడు కట్టుకోవాలి? 41 రోజుల మండల కాలం అయిపోయిన తర్వాత 42వ రోజున ఇరుముడి కట్టుకోవాలి. ఈ ఇరుముడి ఎవరు కట్టాలి స్వామి? గురుస్వామి కట్టాలి స్వామి. ఓకే, సాధారణంగా స్వాములు దీక్ష చేసి ఇరుముడి కట్టుకున్నప్పుడు శబరిమల యాత్రకు వెళ్ళొచ్చా, లేకపోతే వాళ్ళ అనుకూలానుసారం దగ్గరలో ఉన్న అయ్యప్ప గుళ్ళు కూడా వెళ్ళి ఇరుముడి సమర్పించే అవకాశం ఉండొచ్చు? అయ్యప్ప మాల మొదటిసారి వేసేలో కన్యస్వామిగా ఉండేటప్పుడు కంపల్సరీగా మనం శబరిమలని ప్రిఫర్ చేయాలి స్వామి.
రెండోసారి వాళ్ళు మాల వేసినతో వారి ఆర్థిక స్తోమత బట్టి మనం దగ్గరగా ఉన్నట్టు వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. సాధారణంగా మాల వేసి ఇరుముడి కట్టిన తర్వాత దీక్ష పూర్తవుతుందా, లేకపోతే ఇరుముడిని అక్కడ ఏదైతే ఆలయంలో అయ్యప్ప ఆలయంలో సమర్పించిన తర్వాతనే దీక్ష పూర్తవుతుందా? 41 రోజుల మండలకాల అయిపోయిన తర్వాత దీక్ష అయినట్టుగా ఇరుముడి కట్టిన తర్వాత ఇరుముడి సమర్పించినంత వరకు మనం ఇంటికి కానీ మనం ఎవరితో కానీ మనం కమ్యూనికేషన్ లేకుండా ఇరుముడి సమర్పించిస్తే పరిపూర్ణ అవుతుంది సార్. ఓకే, అయితే ఇప్పుడు చెప్పండి, ఇరుముడి కట్టినప్పుడు ఇరుముడిని అయ్యప్ప దీక్షలోనే తీస్తేనే ఫుల్ ఫ్లెడ్జర్గా అయ్యప్ప దీక్ష చేసినట్టు అంతేనా? అవునే సార్. అయితే ఇరుముడి సమర్పించిన తర్వాత మాల ఎక్కడ తీయాలి అంటే చాలామంది అంటుంటారు ఎక్కడ మాల వేసామో అక్కడ తీయండి అని ఒకసారి చెప్తూ ఉంటారు. మరికొంతమంది అంటున్నారు మాల వేసిన తర్వాత గురువు తల్లిదండ్రుల దగ్గర వచ్చి మాల తీస్తే శుభం అని చెప్తారు. మరికొంతమంది మాల వేసిన తర్వాత పంబలోనే అక్కడ తీసేయడం జరుగుతుంది, కొంతమంది తిరుపతిలో తీయడం జరుగుతుంది. అసలు ఈ వ్యత్యాసం ఏంటి? అసలు మాల వేసిన తర్వాత ఎక్కడైతే మాల మళ్ళీ విసర్జించాలి? మాల వేసే ఇప్పుడు అయ్యప్ప మాల అనేది ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యవహారం స్వామి. ఇది గురుస్వామి గారు ఆయన ఏమి చెబితే అది చెయ్యాలి. గురువు అనేవాడు ఆయన నిర్ణయం బట్టి ఉంటుంది. ఈ యొక్క మాలని విసర్జన అనేది కొంతమంది గురుస్వాములు ఆయన ఏమి చెప్తే అది ఫాలో అవుతారు, కొంతమంది పంబలో తీస్తారు. అదేవిధంగా కొంతమంది మొక్కుపరంగాను ఎలాగా మన తలనీనాలు సమర్పించాలని అనుకున్నప్పుడు తిరుపతిలో తీస్తారు. గురుస్వామితోనే మాల తీయించుకోవాలి స్వామి. ఆయన చెప్పిన విధానాన్ని పాటించాలి. స్వామి చెప్పండి, అంటే అయ్యప్ప మాలకి సైన్స్తో సంబంధం ఉంటుంది అంటున్నారు. అసలు అయ్యప్ప మాలకి సైన్స్కి ఏంటి స్వామి సంబంధం? అయ్యప్ప మాల అనేది 41 రోజుల మండల కాలం అనేది 41 days. ఇప్పుడు మనం మానవుడి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్సిడెంట్ అయింది, మన అవయవాలు కానీ లేకపోతే మనకు ఆపరేషన్ అయింది, డాక్టర్ చెప్పేది ఏంటంటే 6 weeks రెస్ట్ అంటాడు సార్. ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇదని 6 7 8 42 ఇట్స్ మీన్స్ 41. అంటే 41 రోజుల నుంచి 42 రోజులు ఒక అవయవాలు అన్నీ కూడా నార్మలైజ్ రావడానికి ఇది ఒక సైన్స్ జాబ్ ఉంది. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ అనేది చల్లని నీరుతో ఆ కార్తీక మాసం నెలలో చల్లగా ఉన్న వాతావరణంతో చల్లని నీళ్ళతో చేస్తే బ్లడ్ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా అయ్యప్ప మాల అనేది భజనతో బాగా మమేకమైనటువంటి కార్యక్రమం. ఎక్కువ భజన ప్రియుడు అయ్యప్ప. సో ఈ భజన చేసేటప్పుడు ఈ 2 చేతులు కలిస్తే నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి మనిషి యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మన మెటబాలజీ సిస్టంలో కూడా నార్మలైజేషన్ రావడానికి లివర్, కిడ్నీస్ ఎవ్రీథింగ్ ఒక నార్మలైజేషన్ రావడానికి మినిమం 6 weeks అనేది కామన్సన్గా ఒక పర్ఫెక్ట్ డైట్ ఇస్తే 100% రిక్యూర్ అవుతుంది సార్. ఇది 100%. అందుకే ప్రతి ఒక్క మతస్థులు కూడాను ఈ యొక్క మండల కాలం అంటే పవిత్ర మాసం అనేది ఒక సంవత్సరంలో ఎంచుకోవడం అనేది సర్వసాధారణం అనేది నా అభిప్రాయం. శబరిమల ఆలయాన్ని సంవత్సర కాలంలో ఎప్పుడెప్పుడు తెరుస్తారు స్వామి? శబరిమల ఆలయాన్ని ప్రతీ నెల వచ్చేటటువంటి ఉత్తర నక్షత్రం ముందు రోజు, అంటే స్వామివారి జన్మ నక్షత్రం ముందు రోజు ప్రతీ నెల తీస్తారు స్వామి. శబరిమల ఆ దీక్ష చేపట్టినప్పుడు శబరిమల వెళ్తారు చాలామంది స్వాములందరూ కూడా. శబరిమల వెళ్తున్నప్పుడు కొంతమంది వావరు స్వామి మసీదుని సందర్శిస్తారు, మరికొంతమంది సందర్శించారు. అసలు ఇందులో కూడా ఒక చిన్న వాదన కూడా ఉంది. వావరు స్వామి మసీదుకి కొంతమంది వెళ్తూ ఉంటారు, వావరు స్వామి మసీదుకి కొంతమంది వెళ్ళరు. కొంతమంది గురుస్వాములు కూడా వావరు స్వామి మసీదుకి వెళ్ళొద్దు అని చెప్పి. అసలు వావరు స్వామి మసీదుకి స్వాములు వెళ్ళాలా వద్దా? అయ్యప్ప మాల అనేది జాతి మతాలకి వ్యతిరేకం స్వామి. ఆయన మిత్రుడు ఒక ముస్లిం వ్యక్తి, ఆయన వరవడిలోని అప్పుడున్న రాజుల కాలంలో వాళ్ళు బందిపోట్లుగా ఉండేవాడు ఆయన. సో ఈయన అడవికి వెళ్ళేటప్పుడు ఏర్పడిన మిత్రత్వం బట్టి ఆయనకు ఆ స్వామివారికి వచ్చేటువంటి భక్తుల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని ఆయనకి మధ్యన జరిగేటువంటి ఒప్పందానికి, అందుకే ఆయన దగ్గరికి వచ్చే భక్తులు ఆయన దగ్గర దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తారని ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి భక్తులు కూడా నడుచుకుంటారు సార్. అయితే స్వాములు ఇరుముడు కట్టిన తర్వాత దీక్ష చేస్తూ ఇరుముడు సమర్పించడానికి శబరిమల వెళ్తున్న క్రమంలో సాధారణంగా దీక్షలోని భక్తులు స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలకృత్యాలు చేసే సమయానికి స్నానం కూడా చేస్తూ ఉంటారు. అయితే ట్రైన్లో చాలామంది ఇరుముడితో శబరిమల వెళ్తూ ఉంటారు. ఇరుముడితో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్లో సుమారు 1.5 రోజు పడుతుంది శబరిమల వెళ్ళటానికి. ఆ ట్రైన్లో కొంతమంది అంటే కొన్ని చోట్ల స్నానం చేయడానికి కూడా లేని పరిస్థితి. అప్పుడు ఎట్లా స్వామి? దాన్ని మరి ఆ యొక్క పరిస్థితిని అనుకూలంగా నడుచుకోవాలనేది నా అభిప్రాయం. ఓకే.
చివరగా ఒకటి చెప్పండి స్వామి, ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మొన్నే చెప్పారు, ఏదైతే శబరిమల వెళ్ళే భక్తులందరూ కూడా ఇరుముడిని డైరెక్ట్గా ఫ్లైట్లో తీసుకువెళ్ళవచ్చు, ఎవరు కూడా అడ్డరు అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆయన చెప్పేది సంతోషంగా ఉన్నా కూడా శబరిమల నుంచి మన విశాఖపట్నం నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఫ్లైట్ ఎక్కాలంటే విశాఖపట్నం వచ్చి శబరిమల వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే శబరిమల వెళ్తున్నప్పుడు విశాఖపట్నం నుంచి కూడా కొచ్చి ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేని పరిస్థితి. ఈ విషయంలో ఆయన ఇరుముడితో ఫ్లైట్ ఎక్కవచ్చు అని చెప్పారు. ఈ విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది స్వాగతించవలసిన విషయం స్వామి. కానీ డైరెక్ట్గా ఫ్లైట్ అంటే అది మరి సర్వీసెస్కి అనుకూలంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకున్న. ప్రభుత్వం అనేది ఈ యొక్క ఇరుముడితో డైరెక్ట్గా ప్రయాణం చెయ్యొచ్చు అని చెప్పడం అనేది ఆనందదగ్గ విషయం, అదేవిధంగా ఆహ్వానించదగ్గ విషయం. చివరగా అయ్యప్ప భక్తులకు మీరు ఒక గురుస్వామిగా, మొదటి మాల వేసే భక్తులకు స్వాములకు కావచ్చు, లేకపోతే ఫర్దర్గా వేసే స్వాములకు కావచ్చు, ఏ విధంగా అంటే చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే చెప్పదలిసిందంటే అయ్యప్ప మాల అనేది ఒక నియమాలతో కూడుకున్న మాల స్వామి. అది ఎవరైతే ఇస్తారో, పవిత్రంగా చేసి వాళ్ళ యొక్క జీవితంలోని మంచిని అలవాటు చేసుకొని సద్గుణమైనటువంటి దారిని మనం జీవితంలోనే ఏర్పరచుకునేటువంటి మార్గం, ఎంచుకునేటువంటి మార్గం స్వామి. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాల వేసుకున్న పిదప అదే ఆచరణని పవిత్రం రాబోయే జనాల్లో వాళ్ళ జీవితంలో గడిపితే పవిత్రమైన మనిషిగా మారుతాడన్నది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. అంటే మంచి ఏదైతే కొత్తగా మాల వేసిన కన్యస్వాములు కానీ, లేకపోతే ఇతరతర స్వాములు కానీ కొంతవరకు అవకాశం ఉండదు. ఇటువంటి విషయాలు కూడా చెప్పే గురుస్వాములు కూడా ఈ రోజుల్లో తక్కువ మంది ఉన్నారు. సో మాకు తెలిసి మంచిగా స్వాములకి సంబంధించిన సందేహాలన్నీ మంచిగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ స్వామి. స్వామి